హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవికా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మన వీడియోలో నేను షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి చీజ్ మోమోస్ అండ్ చికెన్ మోమోస్ అండి. ఇది వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఈ మోమోస్ చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదాకి తగినంత ఉప్పు యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. పిండికి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసి మిక్స్ చేసి ఒక ½ an hour దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు ఫిల్లింగ్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ చీజ్ ఫిల్లింగ్ చూద్దామండి. నేను 100 grams చీజ్ తీసుకున్నాను. దాన్ని చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, చీజ్ మొత్తం ఇలా చిన్న క్యూబ్స్లా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్స్ సన్నగా తరిమి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ వేసి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంది కాబట్టి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మోమోస్ తయారీ చూద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ని తీసుకొని పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇది మరీ సన్నగా ఉండొద్దు, మరీ లావుగా ఉండొద్దండి ఈ చపాతీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ సైజులో రోల్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. లేదు అంటే చిన్న చిన్న ముద్దల్ని కూడా ఒక్కొక్కటి చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పూరీ సైజ్ పిండి ముద్దను తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ చీజ్ స్టఫింగ్ ఫిల్ చేసి ఎడ్జెస్ మొత్తం కవర్ చేస్తూ మోమో షేప్ రెడీ చేసుకోవాలి. మోమోస్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. మీకు ఏది ఈజీగా వస్తే ఆ షేప్లో చేసుకోండి. నేను ఈ వీడియోలో 2-3 డిజైన్స్ చూస్తున్నాను. మీకు నచ్చిన షేప్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా మోమోస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోమోస్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఆయిల్ రాయడం వల్ల మోమోస్ స్టిక్కీగా ఉండవు. మోమోస్ స్టీమ్ చేయడానికి మీరు స్టీమర్ అయినా యూస్ చేయొచ్చు. లేదు అంటే నేను నార్మల్ ప్రాసెస్ యూస్ చేస్తున్నాను. ఒక గిన్నెలో వాటర్ హీట్ చేసి దానిపైన జల్లి పెట్టి అందులో ప్లేట్ పెట్టి ఒక 5 to 10 minutes దీన్ని స్టీమ్ అవ్వనివ్వాలి. చూడండి, చీజ్ మోమోస్ రెడీ అయిపోయాయండి. ఇది మోమో చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో చీజీ అయినా చీజీ మోమోస్ రెడీ అయిపోయాయి. ఈ చట్నీ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చికెన్ మోమోస్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ 200 grams తీసుకున్నానండి. అది మిక్సీలో వేసి కీమా లాగా మిక్సీ చేసుకోవాలి. లేదంటే మీరు చికెన్ కీమా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒక బౌల్లో వేసుకొని ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా, ఉప్పు సరిపడా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంతరికి కలుపుకోవాలి. ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫిల్లింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మోమోస్ తయారీ చూద్దాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్ద తీసుకొని ఇలా పూరిలా చేసుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ స్టఫింగ్ వేసి ఇలా ఎడ్జెస్ షేప్ చేసుకోవాలి. మీకు ఎలా షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు మోమోస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం మోమోస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఒక ప్లేట్కి నూనె అప్లై చేసి అందులో ఈ మోమోస్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. మనం చీజ్ మోమోస్ స్టీమ్ చేసిన విధంగానే ఈ చికెన్ మోమోస్ కూడా గిన్నెలో నీళ్ళు వేడి చేసి పైన జల్లి పెట్టి ఈ చికెన్ మోమోస్ని 10 to 15 minutes స్టీమ్ చేయాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ మోమోస్ రెడీ అయిపోయాయండి. ఇది సర్వింగ్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది కూడా మోమోస్ చట్నీతో కానీ మయోనీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీ ప్రాసెస్ చూద్దాం. దీనికి ఎండుమిర్చి, 2 టమాటో, ఉప్పు, వెల్లిపాయలు కావాలి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వాటర్ బాయిల్ చేసి అందులో 10 ఎండుమిర్చీలు, 2 టమాటోలు వేసి బాయిల్ చేయాలి. టమాటోలు, ఎండుమిర్చి బాగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. ఉడికించిన టమాటోస్ చల్లారనివ్వాలి. తర్వాత టమాటో స్కిన్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన టమాటో, ఎండుమిర్చి వేసి ఒక 10-15 వెల్లుల్లి, ఉప్పు తగినంత వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక చిన్న ప్యాన్లో నూనె వేడి చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బ్రౌన్గా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, మనం ముందుగా మిక్స్ చేసిన టమాటో, ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీంట్లో 1/2 చెంచా షుగర్ వేసి కొద్దిసేపు 2 minutes దీన్ని కుక్ చేయాలి. ఎంతో స్పైసీ అయిన మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. చూడండి, ఇవాళ వీడియోలో చికెన్ మోమోస్ అండ్ చీజ్ మోమోస్ అండ్ మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.